హలో వెల్కమ్ వచ్చేసాం మీ వినకొండ బాయ్స్. కొత్తగా స్టార్ట్ చేసాం ఈ వీడియో. ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఎందుకో ఏమో. చూడాలనుకుంటే నవ్వండి, నవ్వాలనుకుంటే చూడండి, ఎలా అయినా నవ్వి తీరండి. ఇప్పుడు మేము ఎందుకు వెళ్తున్నామంటే మాకు తెలియడం లేదు. అది కూడా వీడియో రీల్స్ చేద్దామని మేము బయలుదేరాం, కానీ అది కూడా రీల్స్ చేయడానికి మేము వెనక నుంచి శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వీడియో కోసం శ్రీశైలం వెళ్ళాలంటే మేము ఎంత కష్టపడతాం మీరు అర్థం చేసుకోవచ్చు. అవునా, నిజమా? కానీ శ్రీశైలం వెళ్ళే బడ్జెట్ లేదు కాబట్టి కొత్తపల్లి వెళ్తున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏదో తాగాలనిపిస్తుంది భయ్య. ఎలా అనిపిస్తుంది? మధ్యలో ఏమన్నా చూడబండి అట్లాంటిది ఏమన్నా కనిపిస్తావు? దగ్గర కనపడుతుంది. బాబాయ్కి 2 సోడా చెప్పాను, నిమ్మకాయ సోడా. నాకు ఉప్పు చెప్పాను. ఓకే, బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఎలా ఉంటుంది చూద్దాం. బాగానే చేస్తున్నాడు. ఇది ఎక్కడంటే శివపురం దగ్గరలో ఉంది మన బాబాయ్ షాపు. ఎవరైనా తాగకుండా వచ్చి ఇక్కడ తాగొచ్చు మీరు. కంపల్సరీ టేస్ట్ అయితే అదిరిపోయింది. డబ్బులు మాత్రం మీరే కట్టుకోవాలి అని అడగచ్చు. టేస్ట్ అయితే అదిరిపోయింది. బాయ్ బాయ్. చూసారా ఫ్రెండ్స్, ఇతను ఎక్కడికి వెళ్తున్నారు మీరు గమనించారా? ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టు. ఈ దట్టమైన పొదల్లో ఇతనికి ఏం పని? ఇతను ఏదో చేయడం, అది ఏం చేయడానికి మనకి కసిపి తెలుసుకుందాం. చూసారా, ఇన్ని ముళ్ళు ఉన్నా కూడా అతను దాటుకుని వెళ్ళిపోతున్నాడు. అతను మనం ఫాలో అవుదాం సీక్రెట్గా. అతను ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఎవరికి తెలియదు. ఫ్రెండ్స్, అతను మనం చూసి వెళ్ళిపోయిన దొంగచాటుగా తీద్దాం వీడియోని. ఫ్రెండ్స్, అతను వెళ్ళింది చింతకాయల కోసం. ఓ మై గాడ్, మీరు చింతకాయలు ఎప్పుడైనా తిన్నారా? సరే, మన బ్రో దగ్గరికి వెళ్ళి చింతకాయలు ఎందుకు కోసుకుంటున్నారు అడుగుదామా? హాయ్ బ్రో, మీరు ఇక్కడికి ఎంత దూరం నుంచి వచ్చారు? దగ్గర 10 కిలోమీటర్లు అండి. మీరు చింతకాయల కోసం 10 కిలోమీటర్ దూరం ట్రావెల్ చేశారా? ఓ, ఇట్స్ ఏ వెరీ వెరీ న్యాచురల్ బ్రో. ఇప్పుడు చింతకాయల కోసం వచ్చాం. ఈ చింతకాయల వల్ల ఉపయోగాలు ఏంటంటే అది మనకు తెలియదు. తెలిసి మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చిన్నగా జారుతుంది. మీరు చూసినట్టయితే పైనుంచి కింద చాలా వాలుగా ఉంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే కనీసం అంబులెన్స్ కూడా దగ్గరలో ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా కోస్తున్నాం. ప్రస్తుతానికి మనోడు కింద పడ్డపోయాడు, కానీ జాగ్రత్తగా వదలకుండా పట్టుకున్నాడు. ఓకే, ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా. ఎంతో భయంకరమైన ఈ ప్రదేశంలో 4 చింతకాయల కోసం వచ్చాము. అయిపోయింది.